కనిపిస్తుంది తెలుగుదేశానికి, ఇన్ఫ్యాక్ట్ కూటమికి. నెక్స్ట్ ఇప్పుడు లా అండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన రాగానే రద్దు చేస్తాము ఆ యాక్ట్ని అంటూ దాని మీద సంతకం, రెండో సంతకం అని ఒక మాట ఇచ్చారు. ఈ ఒక ప్రొయాక్టివ్ ఓట్ బిల్డ్ అవుతూ వస్తుందా కూటమికి? మీకేమనిపిస్తుంది? గత ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ చంద్రబాబు గారితో ఒక మాట అన్నారు అనేవాళ్ళు, గుర్తుంది కదా మీకు? ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ పొత్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమని, బాబు నువ్వు జగన్ ట్రాప్లో పడుతున్నావు అనే మాట మోడీ హెచ్చరించినట్టుగా మనం విన్నాం మీడియాలో. ఏది, పొత్తు నుంచి బయటకు వెళ్ళడం ద్వారా జగన్ ట్రాప్లో పడుతున్నావు బాబు అని మోడీ అప్పట్లో హెచ్చరించాడు అనేవాళ్ళు. అది ఎంతవరకు నిజమో కాదో కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు ట్రాప్లో జగన్ పడుతున్నాడు. ఏది, ఈ విధమైనటువంటి నిర్ణయాల ద్వారా చంద్రబాబు ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి బాగా పడిపోయాడు అనమాట. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తా వాసుదేవన్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది. రాజశేఖర రెడ్డి హయాంలో 2011లో భూభారతి అనే ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడు ఇదే ధర్మాన ప్రసాదరావు ఏది రెవెన్యూ మంత్రిగా నిజామాబాద్లో బిగిన్ అయింది అది సర్వే కూడా. ఈ ల్యాండ్ సర్వేలన్నీ కూడా అప్పుడు ప్రారంభమైన దీంట్లో భూభారతి కూడా అప్పుడు బెడిసి కొట్టిందనమాట. ఏది, కనీసం ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డికి ఆ విషయమైనా చెప్పి ఉండాలా. ఏది, మీ నాన్న హయాంలో కూడా దీన్ని అంటుకోవాలనుకున్నాం, షాక్ కొట్టింది బాబు, ఎర్త్ కొట్టుద్ది, ఎర్తే అనుకుంటా, భూమి అంటే ఎర్త్. ఇవాళ ఈ భూ సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్త్ కొడుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పట్లో కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి కూడా డిస్కషన్స్లో మనకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఏదో ఒక బుక్ ఉండేది, ఆ బుక్ వీళ్ళకి ఏదో తీసి వీళ్ళేదో రీసెర్చ్లో చూస్తూ ఉన్నప్పుడు సామాజిక వ్యవసాయం, కమ్యూనిటీ అగ్రికల్చర్, అవును కమ్యూనిటీ ఫార్మింగ్ అని ఒకటి తీసుకొద్దాం అనుకున్న ట్రై చేసి ఇది షాక్ కొట్టుద్ది అనుకునే విరమించారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ముందు ఉందన్నమాట, ఇంకా షాక్ కొట్ల హై టెన్షన్ వైర్ పట్టుకుంటున్నారు వీళ్ళు. ఏది, ఈ భూమిని కదిలించడం ద్వారా అజయ్ కల్లాం చెప్పిన మాటలే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఆ మాట ఇవాళ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పచ్చు. ఏంటి, ఈరోజు చేస్తున్నటువంటి ప్రచారంలో మైక్ని అడ్రస్ చేస్తూ రైతులను ఉద్దేశించి, అన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి ఇవన్నీ అపోహలే, ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు అని అజయ్ కల్లాం ఏదైతే చెప్పాడో అదే ముఖ్యమంత్రి కనుక చెబితే ప్రజలు నమ్ముతారు. ఎందుకని, అసలు అజయ్ కల్లాం చెప్పింది కూడా తప్పే. యాక్ట్ అమల్లోకి రాలేదు ఏంటంటే, ఆల్రెడీ గజెట్ ఇచ్చి వాళ్ళకి 6 నెలలు అయింది. ఏది, లాస్ట్ నవంబర్లోనే గజెట్ విడుదల చేశారు దీనిపైన. ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం, నాకు సంబంధం లేదు అని ముఖ్యమంత్రి కనుక చెప్పినట్లయితే ప్రజలు అడిగే ప్రశ్న ఏంటి, మరి అటుంటప్పుడు పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఎందుకంటారు? అన్నీ ఆయన స్వయంకృతాపరాధాలు. పాస్ పుస్తకం మీద ప్రధాని మోడీ ఫోటో వేసుకోవచ్చు కదా, ఇది కేంద్రం తెచ్చిన చట్టం అయితే. వచ్చింది కదా సార్, 303 ఆల్రెడీ వచ్చేసింది కదా, ఎట్లా కూడా ఉంది కదా అడుగుతున్నా. అదే నేను చెప్పింది. ఏది, లాస్ట్ 6 నెలలు అయిందనమాట వచ్చి కూడా, గెజెట్ విడుదలై కూడా 6 నెలలు అయినటువంటి పరిస్థితుల్లో ఒకటే విషయం, అపోహలు ఉన్నాయి, దీనిపైన నేను మళ్ళీ సమీక్షిస్తాను, ప్రజల్లో చర్చకు పెడతాను, దీనిపైన వాళ్ళు నన్ను గలబా చేయాలని చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి కనుక అడ్రస్ చేసుంటే ఇంకా విలువైనటువంటి సమయం ఉందన్నమాట. భూమితో పెట్టుకుంటే తిరగబడతారండి, తలకిందులు చేస్తారు. ఏది, మీరు అనుకున్నది గెలుపుని ఓటమిగా మారుస్తారు, ఓటమిని గెలుపుగా మారుస్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ట్రాప్లో పడ్డాడంటే మనం యాక్చువల్గా చంద్రబాబు మేనిఫెస్టో తన చేతిలో ఎందుకండి? ఇవాళ రేపటి ఎలక్షన్ ఎవరి మేనిఫెస్టో మీద ఎలక్షన్ జరుగుతోంది? ఇప్పుడు ఏంటి, 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు, అందులో ఏమి అమలు చేశాడో ఆయన చెప్పాలి. తన మేనిఫెస్టో చూపించుకోవాలి, ఇవి నవరత్నాలు, నేను జలయజ్ఞం ఇలా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు సార్, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా అది ఎప్పటి మేనిఫెస్టో, 10 ఏళ్ల క్రితం మేనిఫెస్టో, ఎక్స్పైర్డ్ మేనిఫెస్టో, అది తీసుకొచ్చి వాళ్ళ జనానికి చూపిస్తూ అందులో మోడీ ఫోటో ఉందంటాడు, ఇందులో మోడీ ఫోటో లేదంటాడు. అసలు మోడీ ఫోటో ఇప్పుడు మన లక్ష్మణ్ రావు గారు కూడా అంటున్నారు, ఆయన ఏదో టచ్ చేయలేదంటాడు. ఎవరు, సిద్ధార్థ సింగ్. అసలు ఆ మేనిఫెస్టో అది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి మేనిఫెస్టో కాదు, అది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో. దాని మీద వాళ్ళిద్దరు ఫోటోలే ఉంటాయి. పక్కన బీజేపీ దూరం జరిగినట్టేనా సార్? సిద్ధార్థనాథ్ సింగ్ చప్పట్లు కొడుతున్నాడు, మీరు గమనించారో లేదో? వాళ్ళిద్దరూ మేనిఫెస్టో డిఫరెంట్, కానీ
వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు రిలీజ్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఏమన్నా బీజేపీ హెడ్ క్వార్టర్స్కి తెలుగుదేశానికి ఏమైనా డిస్టెన్స్ పెరిగిందా? మళ్ళీ ఈయన వెళ్ళి నేను చివాట్లు తిన్నాను, మళ్ళీ ఇలా సయోధ్య కుదిర్చానని మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఏమైనా ఏర్పడిందా? అలాంటి సందర్భం ఏమైనా రాబోతోందా? ఇప్పుడు ఇవాళ సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు, నా ప్రజెన్సే మా మద్దతు అన్నాడు. అసలు ప్రజెన్స్ కాదు, ఇప్పుడు ఏది మేనిఫెస్టో ఇస్తే వద్దొద్దు అన్నట్టుగా ఫోటో ఏదో చూశాను. మరి చప్పట్లు కొడుతున్నది ఎందుకని చూపించట్లేదు? ఇప్పుడు మేనిఫెస్టో రెండు పార్టీల మేనిఫెస్టో అని చెప్పి ఇస్తున్న దీంట్లో ఏమండి లక్ష్మణరావు గారు? పొత్తు ధర్మాన్ని పాటించాలి సార్. పొత్తు ధర్మాన్ని పాటించేటప్పుడు మూడు పార్టీలు వెళ్ళేటప్పుడు మూడు పార్టీలకి అనుకరించినటువంటి మేనిఫెస్టోని మనం తీసుకురావాలి. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే జాతీయ పార్టీ మేము ఏ రాష్ట్రంలోనూ మేనిఫెస్టో ఇవ్వలేదు, విధి విధానాలు ఉన్నాయి, ఒకటికేమో ఒక మేనిఫెస్టో ఉంటుంది అదే అమలు చేస్తారంటే ఒకటి సార్. బీజేపీ దానికి ఏమంటుందంటే ఏ రాష్ట్రంలోనూ మేము మేనిఫెస్టో ఇవ్వలేదు. జాతీయ పార్టీ కాబట్టి జాతీయ సంస్కరణలో ఉన్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారా? లోకల్ మేనిఫెస్టో కదా వాళ్ళు విడుదల చేస్తారు. లోకల్ మేనిఫెస్టోలో సూపర్ 6 ద్వారా కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. కొన్ని సంక్షేమ పథకాలు కదా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కాపీ అండ్ పేస్ట్ చేశారు. దీనికి మీరు చెప్పాల్సింది ఒకటే లక్ష్మణరావు గారు, వినండి డివిఎస్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం వినండి. నమ్మంటే ఎవరు నమ్ముతారు? మీరు నమ్మటం గురించి కాదు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే రెండు మేనిఫెస్టోలు ఇప్పుడు మేము రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఆ మేనిఫెస్టో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు అని బీజేపీ చెప్తాను. ఏది మాది నేషనల్ మేనిఫెస్టో తప్ప రీజనల్ మేనిఫెస్టోలు ఉండవని చెప్తాను. ఎక్కడన్నా అలయన్స్ పెట్టుకున్నా కానీ మేము ఆ అలయన్స్ కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి మేనిఫెస్టో ఇవ్వము అని బీజేపీ చెప్తాను. ఒక్క నిమిషం వినండి. మీరు ఒకటే మాట, ఏది మీరు వేరే ఒక స్టేట్ తీసుకురండి, పలానా రాష్ట్రంలో పలానా కూటమిలో మీరు మేనిఫెస్టో కూటమి పక్షాలతో సహా కల్పించారు అని చూపించండి. మీరు అన్నదానికి ఒప్పుకుందాం, కాసేపు మీరు అన్నదానికి ఒప్పుకుందాం. కనీసం మోడీ గారి ఫోటో ఎందుకు